వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బారాషాహి దర్గా రొట్టెల పండగకు వేలాది లక్షలాది మంది భక్తులు తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనము స్వర్ణాల చెరువు ఉన్నాము. స్వర్ణాల చెరువుతో ఒక జన సముద్రంగా కనిపిస్తూ ఉంది. చూస్తున్నాము సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు భక్తులు అంటే రొట్టెలు వదులుతూ కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనము చూస్తున్నాము. అయితే వివిధ ప్రాంతాల నుంచి అంటే దేశ నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరిపోవడం జరిగింది. అయితే ఇక్కడ రొట్టెలు వదిలే కార్యక్రమం చేపడుతున్నారు. అయితే పెద్ద ఎత్తున అంటే సుమారు 1 కిలోమీటర్ వరకు ఒక జన సముద్రంగా భక్తులతో నిండిపోయి ఉన్నది. వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత అదే రొట్టెను మళ్ళీ ఇతరులకు అందజేస్తారు. ఈ విధంగా మళ్ళీ కొత్తగా కోరుకునేవారు కోరికలను తీసుకునేందుకు ఆ రొట్టెను పట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రధానంగా సంతానపు రొట్టె, అదేవిధంగా సౌభాగ్యం రొట్టె, ఉద్యోగ రొట్టె, పెళ్లి రొట్టె, ఈ విధంగా రకరకాల రొట్టెలను కూడా ఇక్కడ ఫ్లెక్సీ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లోతట్టు ప్రాంతాలకు పోకుండా ప్రత్యేక గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చే భక్తుల వద్ద నుంచి అదేవిధంగా కొన్ని విలువైన వస్తువులు దొంగలించేందుకు కొంతమంది దొంగలు కూడా వచ్చి ఉండడంతో ముందుగానే పోలీసులను పసిగట్టి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరైన పరిస్థితి అయితే చూస్తున్నాము. మనము ఎక్కువగా అంటే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే ఇది ఈ 30వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుందని కూడా దర్గా కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అంటే 3 రోజుల పాటు వరుసగా సెలవులు వస్తుండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా దర్గా కమిటీ వాళ్ళంతా చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్వర్ణాల చెరువుల్లో రొట్టె వదిలేటప్పుడు స్నానాలు చేసిన తర్వాత వాళ్ళంతా మళ్ళీ దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒకేసారి 50,000 మంది ఒకేసారి ఇక్కడ దుస్తులు మార్చుకునే విధంగా వాళ్లకు టాయిలెట్ అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పారిశుద్ధ్య విషయంలో కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా వక్ఫ్ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వాళ్ళ సోదరుడు గిరిధర్ రెడ్డి మొత్తము అక్కడ పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి చిన్న లోపం కూడా లేకుండా అంతా సరిదిద్దే కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా పోలీసు గట్టి భద్రత ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అనారోగ్యంగా ఉన్న వెంటనే వాళ్లకు చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించేందుకు ఒక 5 అంబులెన్స్ వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే దర్గా ఆవరణంలో కావచ్చు, అదేవిధంగా స్వర్ణాల చెరువులో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మనం చూస్తున్నాము. జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఎండకు కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఇక్కడైతే వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే 3 రోజుల పాటు సెలవులు ఉండడంతో మరింత భారీగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. వీడియో అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, స్వర్ణాల చెరువు నుంచి.